చుక్కకూర జొన్న అటుకుల దోశ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: చుక్కకూర 1 కప్పు, నానబెట్టిన మినపప్పు అరకప్పు, జొన్న అటుకులు 1 కప్పు, ఉప్పు తగినంత, నానబెట్టిన బియ్యం 1 కప్పు, మెంతులు అర టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పెరుగు 1 కప్పు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. చుక్కకూర జొన్న అటుకుల దోశ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో నీళ్లు పోసి చుక్కకూర వేసి కొద్దిసేపు మగ్గించుకొని చల్లార్చుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో నానబెట్టిన బియ్యం, నానబెట్టిన మెంతులు, కొద్దిగా నీళ్లు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో నానబెట్టిన మినపప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు, జొన్న అటుకులు, ఉడికించుకున్న చుక్కకూర, పెరుగు వేసి మెత్తగా దోశ పిండిలా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి తవాకి నూనె రాసుకొని కలిపి పెట్టుకున్న పిండిని దోశలా వేసుకొని 2 వైపులా నేతితో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చుక్కకూర జొన్న అటుకుల దోశ రెడీ.